మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వాలంటీర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభలు సమావేశాలకు రాని వాలంటీర్లను పీకేస్తామని బహిరంగంగానే బెదిరించారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎవరు అనుకూలంగా ఉన్నవారే ఉంటారని, లేని వారు ఉండరు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటున జగన్ ఓడిపోయి చంద్రబాబు సీఎం అయితే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. చూడండి, ఆ తాడితులు కూడా చెప్పి అందరూ కంపల్సరీ అన్నారు, లేదా బీకాసం వాలంటీర్స్ సర్పంచ్ మీకు కూడా చెప్తున్నా, వాలంటీర్స్ అందరూ కంపల్సరీ యాక్టివ్ ఉండాలి. మీ వర్గమైనా, మీ చుట్టమైనా, మీ కులమైనా ఎవరైనా జగన్ గారికి అనుకూలంగా ఉన్నవాడే ఉంటాడు. అదే పార్టీకి అనుకూలంగా ఉంటాడు, అవంతి శ్రీనివాసరావు అనుకూలంగా ఉంటాడు. రాగం ఇంట్లో వచ్చింది మనోడే సార్, మనోడే కానీ పనిచేయాలి. బయటకు వచ్చింది బాబు వాలంటీర్స్ అమ్మా బాగా పనిచేస్తారు, వీళ్ళు చేస్తారు లేదా బాగా పనిచేస్తాను చెప్పడం కొట్టండి. బాగా పనిచేస్తున్నారా చెప్పండి సార్. మాటలు ఏమయ్యా జగన్ గారు డబ్బులు వేశారని చెప్పడం మాటలు, వాలంటీర్స్ బాగా పనిచేస్తారని చెప్పడం మాటలు అడిగి కూడా వస్తుంది మీతో. ఏమా మీరు ఏమీ లేదు, మీరు మీటింగ్ అటెండ్ అవ్వడం చెప్పడం పెడితే చాలు, అన్ని మీ ఇంటి దగ్గర వస్తాయి. ఏది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పొరపాటున జగన్ గారు అవ్వకుండా చంద్రబాబు అయితే ఈ వాలంటీర్స్ ఉండవు. ఫస్ట్ మిమ్మల్ని బీటేస్తారు. 11 మంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస బహిరంగంగానే వాలంటీర్లకు బెదిరింపు ఇచ్చారు. జగన్ కి అనుకూలంగా ఉన్నవారే ఉంటారు, లేని వాళ్ళని పీకేస్తామంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఏ సందర్భంలో అన్నారు, ఆయన చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ. విజయ్ చంద్రిక, వాలంటీర్లకు మాజీ మంత్రి అలాగే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సమావేశాలకు సభలకు రాని వాలంటీర్లు పీకేస్తామని బహిరంగంగానే అన్నారు. నిన్న భీమిలి మండలం తాళవలసలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి వాలంటీర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ కార్యక్రమానికి 11 మంది వాలంటీర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఉన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వాలంటీర్ల పనితీరు మీద కూడాను ఆ సభకు వచ్చిన ఆ ప్రజల నుంచి కూడాను ఎలా పనిచేస్తున్నారో కూడా ఆరా తీశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వాలంటీర్లు తన సభకు రాలేదని వారికి ఒక రకమైన గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా వాళ్ళు హెచ్చరించి కూడా చేశారు. వచ్చే ఎన్నికల పొరపాటున జగన్ ఓడిపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే మీకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు వాలంటీర్లు ఉండరు, సచివాలయ వ్యవస్థ ఉండదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలంటూ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక మాజీ మంత్రి తర్వాత భీమిలి ఎమ్మెల్యే ఇలా వాలంటీర్లను బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని పరోక్షంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒప్పుకున్నారని, టీడీపీ అధికారంలో వస్తుందని అతనే చెప్తున్నారని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. ఏదేమైనా వాలంటీర్లకు హెచ్చరికలు జారీ చేయడంపై ఓ తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ నేతలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఇస్తున్నారు. వాళ్ళని ప్రభుత్వ పథకాలు ఏమైనా అమలు చేయడానికి ఆ విధంగా ఉపయోగించుకోవాలి కానీ పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు రమ్మని పిలవడం ఏంటి, వాళ్ళ నుంచి ఇలా బహిరంగంగానే విమర్శలు తర్వాత హెచ్చరికలు జారీ చేయడంపై అవంతి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రతిపక్షాలు. విజయ్ చంద్రిక. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. చూడండి, ఆ తాడితులు కూడా చెప్పి అందరూ కంపల్సరీ అన్నారు, లేదా బీకాసం వాలంటీర్స్ సర్పంచ్ మీకు కూడా చెప్తున్నా, వాలంటీర్స్ అందరూ కంపల్సరీ యాక్టివ్ ఉండాలి. మీ వర్గమైనా, మీ చుట్టమైనా, మీ కులమైనా ఎవరైనా జగన్ గారికి అనుకూలంగా ఉన్నవాడే ఉంటాడు. అదే పార్టీకి అనుకూలంగా ఉంటాడు, అవంతి శ్రీనివాసరావు అనుకూలంగా ఉంటాడు. రాగం ఇంట్లో వచ్చింది మనోడే సార్, మనోడే కానీ పనిచేయాలి. బయటకు వచ్చింది బాబు వాలంటీర్స్ అమ్మా బాగా పనిచేస్తారు, వీళ్ళు చేస్తారు లేదా బాగా పనిచేస్తాను చెప్పడం కొట్టండి. బాగా పనిచేస్తున్నారా చెప్పండి సార్. మాటలు ఏమయ్యా జగన్ గారు డబ్బులు వేశారని చెప్పడం మాటలు, వాలంటీర్స్ బాగా పనిచేస్తారని చెప్పడం మాటలు అడిగి కూడా వస్తుంది మీతో. ఏమా మీరు ఏమీ లేదు, మీరు మీటింగ్ అటెండ్ అవ్వడం చెప్పడం పెడితే చాలు, అన్ని మీ ఇంటి దగ్గర వస్తాయి. ఏది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పొరపాటున జగన్ గారు అవ్వకుండా చంద్రబాబు అయితే ఈ వాలంటీర్స్ ఉండవు. ఫస్ట్ మిమ్మల్ని బీటేస్తారు. 11 మంది రాలేదు కదా. చూడండి, ఆ తాడితులు కూడా చెప్పి అందరూ కంపల్సరీ అన్నారు, లేదా బీకాసం వాలంటీర్స్ సర్పంచ్ మీకు కూడా చెప్తున్నా, వాలంటీర్స్ అందరూ కంపల్సరీ